హాయ్ అండి, వెల్కమ్ టు లాస్యా ఒల్గోస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మిక్సీ జార్ క్లీనింగ్ డీక్లీనింగ్ లాగా ఎలా చేసుకోవాలని చూపిపోతున్నానండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. పైన అయితే మనం క్లీన్ చేస్తూ ఉంటాం, లోపల అయితే మనం వెనక వైపు వచ్చేటప్పటికి మొత్తం జిడ్డు మనకి మొత్తం పేరుకుని పోతూ ఉంటుంది. డస్ట్ జిడ్డు మొత్తం చూశారు కదా, అసలు ఎంత బాగా పేరుకుని పోయి ఎలా అయిపోయినాయో. దీనికోసం ఎక్కువ శ్రమ పడకుండా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో మనం చూపిపోతున్నానండి. చూడండి మొత్తం ఎలా పేరుకుని పోయిందో మనకి జార్లే కాదండి, మన మిక్సీ మూతలు కానివ్వండి, ఇవన్నీ చూసారా పసుపు కలర్లో ఎలా ఇదైపోయినాయి. మనం జార్లు అయితే ముక్కులు తీసి కడుగుతూ ఉంటాము. మిక్సీ జార్లు కానివ్వండి, మిక్సీ మూతలు కానివ్వండి, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. రబ్బర్ వైపుకి చూసారా ఎంత డస్ట్ పట్టిపోయి మూతలు కూడా పసుపు కలర్లో మారిపోయి ఉన్నాయి. మనం రబ్బర్లు అయితే ఇలా తీసి క్లీన్ చేస్తూ ఉండమండి. మొత్తం డస్ట్ పట్టేసేసి బాగా తెల్లగా పేరుకుపోయింది కదా బాగా. దీనికోసం అయితే మీరు ఒక వాటర్ తీసుకోవాలండి బౌల్లో. నేను వాటర్ ఒకటి పెట్టి మరగనిస్తున్నానండి. బాగా తెరలనివ్వాలి వాటరే, దీంట్లో ఏం మిక్స్ చేయలేదు. నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లో బేకింగ్ సోడా అండి, వంట సోడా 1 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సర్ఫ్ అండి, మీరు ఏ సర్ఫ్ అయితే యూస్ చేస్తారో ఆ సర్ఫ్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, మీరు సాల్ట్ మన ఇంట్లో అన్నీ ఉండే సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇదిగోండి ఏడి నీళ్ళండి, కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి వెనిగర్ అండి, వెనిగర్ వేస్తున్నాను దీంట్లో కొద్ది కొద్దిగా. ఇలా కొద్ది కొద్దిగా పోసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ పొంగొస్తుంది చూసారా. ఇలా ఒక బ్రష్ తీసేసుకొని మొత్తము ఇలా అప్లై చేసేసేయండి. మొత్తం మీరేం రుద్దాల్సిన పని లేదు, అవసరం లేదండి, జస్ట్ అప్లై చేయటమే. దీనికి మొత్తం ఇలా అప్లై చేసేసేయండి. బాగా నీట్గా వస్తాయండి. అసలు ఎంత నీట్గా వస్తాయంటే అండి, మనం అసలు రుద్దాల్సిన పనే లేదు. ఇలా మొత్తం అప్లై చేసేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఒక 20 నిమిషాల పాటు మనకి డీప్ క్లీన్ లాగా అసలు ఎంత బాగా నీట్గా క్లీన్ అవుతుంది అండి. మనం అసలు రుద్దాల్సిన పనే లేదండి, అసలు అవసరమే లేదు. ఎప్పటికప్పుడు ఇలా 10 రోజులకు ఒకసారి, ఇలా 20 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అస్సలు ఇంత కూడా పట్టదు డస్ట్ అనేది. నాకైతే బాగా పట్టేసేసి మూతలు కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయినాయి. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, తెల్లటి మూతలు పసుపు కలర్లో అయిపోయినాయి. ఇలా అప్లై చేసిన తర్వాత పెట్టేసే ఓ పాక. ఇవ్వండి వాటర్ని ఇలా బాగా తెరలనివ్వాలండి. నేను దీంట్లో ఏమీ వేయలేదు, జస్ట్ వాటర్ మాత్రమే బాగా తెరలనిస్తున్నాను. చూసారా ఎంత బాగా తెరలుతుందో. ఇప్పుడు ఈ వాటర్ పొయ్యి ఆపేసేసి తీసుకెళ్తున్నాను, చూపిస్తాను. ఇదిగోండి మనం అంతా అప్లై చేసిన ఉన్నాయి కదా, అప్లై చేసిన వాటి మీద వాటర్ అనేది, వేడి నీళ్ళు అనేది మొత్తం ఇలా వేసేసి ఒక 20 నిమిషాల పాటు ఇలా వదిలేసేసేయండి. ప్లాస్టిక్ మూతలు అయితే వేయొద్దండి. ఈ మంచి నార్మల్ ప్లాస్టిక్ అయితే కరిగిపోతాయి, ఇవి అయితే కరగవండి. ఎంత బాగా క్లీన్ అవుతాయంటే అండి, అసలు మునిగిపోయేలాగా వేసేసేయండి. మొత్తం వేడి నీళ్ళన్నీ ఇలా పోసేసేయండి. ఇలా వేసేసి ఒక అరగంట పాటు, 20 నిమిషాల పాటు వదిలేసేసేయండి. అరగంట అవసరం లేదు. ఆల్రెడీ ఇందాక మనం కలిపేసుకున్నవి ఉన్నాయి కదండి, మొత్తం ఇలా వేసేసేయండి. మొత్తం దీంట్లో వేసేసి ఇలా ఒక 20 నిమిషాల పాటు వదిలేసేసేయండి. మనం ఏడు నీళ్ళల్లో అన్నీ కలుపుకున్నాం కాబట్టి మీకే అర్థమవుతుంది కదా. చూడండి అసలు అప్పుడే మనకి అసలు రుద్దే పని లేకుండా ఎంత కలర్ వచ్చేసిందో అనేది. చూడండి బాగా పసుపు కలర్ ఉన్న మూతలన్నీ తెల్లగా వచ్చేస్తున్నాయి. మనకి ఆల్రెడీ జార్కి ఇదంతా చూసారా ఎలా పేరుకుని పోయిందో. మనకి జార్ అనేది ఇదంతా నీట్గా క్లీన్ అయిపోతాయండి. అరగంట పాటు ఒక 20 నిమిషాల పాటు ఇలా వదిలేసేయాలి. 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం అసలు ఏమి రుద్దే పని లేకుండా ఎంత తెల్లగా వచ్చినాయి చూసారా. ఇందాక చూసినప్పుడు ఎంత పసుపు కలర్లో ఉన్నాయి మూతలు అనేది. చూడండి అడుగు భాగం కూడా మీకు ఎంత పేరుకుపోయినంత ఎలా పోయిందో, అసలు ఎంత బాగా క్లీన్ అయిపోయినాయో. మిక్సీ అంటే చాలా ఖరీదు పెట్టి కొంటా ఉంటాం కదండి. ఖరీదైన వస్తువులు జాగ్రత్తగా వాడుకున్నాం అనుకోండి, మనకి ఎప్పటికీ రిపేర్ రాకుండా ఉంటాయండి. అందరి ఇళ్లలో కూడా మనకి మిక్సీలు అనేది ఉంటుంది. మిక్సీ లేకపోతే అస్సలు పని అనేది జరగదండి. చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. నేను అసలు ఏమీ మనం రుద్దలేదు.
ఇలా కనుక డెక్లింగ్ లాగా మనం క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాయి అన్నమాట. చూడండి అసలు వాటర్ అనేది మీకే అర్థమవుతుంది ఆ డస్ట్ అంతా ఎంత పెరిగిపోయిందో అనేది, ఎలా ఎంత బాగా క్లీన్ అయింది అనేది. చూడండి అసలు పసుపు కలర్లో ఉన్న మొదలు తెల్లగా ఎలా వచ్చినాయో. అసలు ఇందాక చూసినప్పుడు అసలు ఈ మిక్సీ జార్లు ఎంత గారబట్టిపోయి జిడ్డు పట్టిపోయినాయి, అసలు క్లీన్ అవుతాయా అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు చూసారా ఈ వాటర్ అనేది అసలు చూడండి ఎంత బాగా దీంట్లో వదిలేసిందో మనకు వాటర్లో ఉప్పంతా. చూడండి అడుగు భాగాన్ని మీకు అర్థమవుతుంది కదా, చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయినాయో. ఇప్పుడు నార్మల్ వాటర్లో క్లీన్ చేసి మీకు చూపిస్తాను. నేను ఏమీ రుద్దనండి, నార్మల్ వాటర్లో ఇలా క్లీన్ చేసేసి చూపిస్తాను. ఎంత షైనింగ్ వస్తాయో మన మిక్సీ జార్లు కూడా ఎంత నీట్గా ఉంటాయో, చాలా బాగా నీట్ అవుతాయండి. మనం చూసారా మిక్సీ జార్లు ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయో. ఇప్పుడు పొడి క్లాత్తో మొత్తం తుడిచేస్తానండి. పొడి క్లాత్ పెట్టేసేసి మొత్తం ఇలా నీట్గా తుడిచేసుకోండి. అస్సలు చేయి పెట్టి రుద్దాల్సిన పనే లేదండి మనకి. సరే మనం ఎంతో ఖరీదు పెట్టి తీసుకొని కొనుక్కుంటా ఉంటాం కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకొని నీట్గా ఇలా పెట్టుకోవాలండి. ఎప్పుడు పాడవకుండా అసలు ఎందుకే జార్లు అనేవి రిపేర్లు రాకుండా ఉంటాయి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ మిక్సీలు ఎలా క్లీన్ అయ్యాయి అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరికీ చాలా యూజ్ఫుల్ అవ్వద్దండి. నాకైతే అసలు మిక్సీ జార్లు కొత్తలాగా మెరుస్తున్నాయండి, అంత షైనింగ్ వచ్చేసినాయి. చూడండి అసలు ఎంత షైనింగ్గా మెరుస్తున్నాయో. ఇందాక చూసినప్పుడు లోపల కానివ్వండి మొత్తం అసలు పేరుకుని పోయి బాగా కారపట్టిపోయినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు చూసారా ఎంత కొత్తగా అయిపోయినాయో. చూడండి ఎక్కడ లేకుండా అసలు ఎంత నీట్గా అయిపోయినాయి జార్లు కానీ మిక్సీ మూతలు కానివ్వండి అన్నీ నీట్గా అయిపోయినాయి. నచ్చిందా అండి? ప్లీజ్ ఇంకా మీ సపోర్ట్ అయితే ఇంకా నాకైతే మీరు చాలా ఇస్తున్నారండి. అలాగే మీ సపోర్ట్ అయితే ఇస్తానే ఉండాలి. మన ఛానల్లో మన అందరికీ యూజ్ అయ్యే మంచి టిప్స్తో మీ ముందుకు తీసానండి ఈ వీడియో అనేది. ఆల్రెడీ నేను ట్రై చేశానండి జార్లన్నీ ఇవన్నీ చూసి. నేను గార్లు బయట బాగా పోయినాయి, ఎంత బాగా క్లీన్ అయిపోయినాయి. మనం రుద్దే పని లేకుండా చేయబెట్టే పని లేకుండా ఎంత నీట్గా అయిపోయినాయో కదా. చూసారా అంతేనండి. థ్యాంక్ యూ.